sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, we feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels Sing right. happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams. శారీరకంగా బలపరచమని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులు ప్రభు ఆశీర్వదించండి. వారికి నైనా ఆ బిడ్డని ఏ విధంగా పెంచాలో శరీర వికలతలు మీద భయభక్తుల్లో పెంచగలిగే కృప దయచేయమని ఆ బిడ్డను బట్టి అనేకులు సంతోషించినట్లుగా ఆ బిడ్డను అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయమని వేడుకుంటూ ఆ బిడ్డ జీవితం మీకు భయంకరంగా ఉండాలని ఆశపడుతూ మీ ఆశీర్వాదాలు మెండిన దీవుల్లో ఆ బిడ్డకి తల్లిదండ్రులకి వారి యొక్క రక్త సంబంధికులకి అందరికీ ఇవ్వమని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున బ్రతిమాలు వినతి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రండి అమ్మ, బాబు తీసుకొని రండి. కేక్ కట్ చేద్దాం. ఎంపిక తాతయ్య కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరూ కూడా ఈ రాత్రికాల సేవలో మరి ఆరోన్ ఐజాక్ ఆరోన్ మరి 1 year జన్మదిన శుభ సందర్భంగా మనందరూ కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఈ సేవలో దేవుడు 1 సంవత్సరం ఆ బాలుడికి బాబుకి దయా కిరీటాన్ని దయచేస్తున్నాడు. దేవుడు ఆ బిడ్డను దీవించిన గాక. మరి ఆ బిడ్డ సంవత్సరాలు జరుగుతుండగా మరి దేవుడు ఎన్నో కార్యములు ఆ బిడ్డ ద్వారా జరిగించాలి. మరి అటువంటి సందర్భంగా బిడ్డ ఇదిగో కేక్ కట్ చేస్తుండగా మరి ఆ యొక్క తీపి మరి దేవుడు అటువంటి ఎన్నో సంవత్సరాలు దయా కిరీటాలు దయచేయాలని కోరుకుంటూ మరి తండ్రి షారోను దీపికను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బిడ్డను బట్టి ఆ బిడ్డ మరి ఎంతో దేవుని దయలు మనుషుల దయలు వయసు ఎందును జ్ఞానం ఎందును వద్దెలాలని కోరుకుంటూ అనేక సంవత్సరాలు దేవునికి ఇష్టమైన బిడ్డగా మరి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తల్లిదండ్రులకు కానీ తాత అవ్వలకు అందరికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ వీడు కేక్ కట్ చేస్తుండగా మరి అందరు చప్పట్లు కొడదాం. ఒకసారి దీన్ని ఒకసారి ఫోటో తీసేస్తాను. దీనికి క్లిప్ లేదు, చాలా ఎక్కడ మర్చిపోయాను. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. మరి సమయంలో ఐజాక్ ఆరోన్ మరి నూతన సంవత్సర దయాకిరీట సందర్భంగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి ఈ క్యాండ్ వెలిగించి మరి తల్లి అంటే వారి మదర్ ఇద్దరు కలిసి మరి ఊపుతుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కేక్ కట్ చేస్తారు. కేక్ వలె ఆ బిడ్డ అన్ని విధాలుగా రుచికరంగా రంగు రుచి చక్కదనం బాగా ఉండాలని ఆ బాబుని ఆశీర్వదిస్తూ అందరూ చప్పట్లు కొడదాం.
వెరీ గుడ్ మ్యాచ్ రాత్రి లేటా త్వరగా తీసుకురండి. దేవుని స్తోత్రం. అంటే వస్తుందంట. మంచి గ్రీటింగ్ వర్డ్ కూడా బాగా రాశారడా. వాడు చదువుతారా? ఎవరు రాశారు? ఎవరు రాపించారు? వాళ్ళ మధురై బాగా చదువు. English. Hi, it's me, Aaron. I have just learned to laugh and walk to my mama. Please come to see me turn 1 and all other fun. పైన వాక్యం భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. వర్డ్ మేము చూసాం వెనక ప్రసాద్ మామ, మేము వెనక కూర్చొని మాట్లాడుకుంటూ ఆ వర్డ్ మాకు అది హాయ్ చక్కగా బాగా రాశారు. అది వండర్ఫుల్. దేవునికి నామానికి మరి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి బాబుని దీవిస్తూ మరి ఈ సంవత్సర దాయ కిరీటాన్ని దేవుడు మరి దయచేసిన కృతజ్ఞతగా దేవుని స్తోత్రం చెల్లిస్తూ మరి హ్యాపీ బర్త్డే యారోన్. ఉన్న ఓపెనింగ్ బాబును ఇద్దరు సహాయం చేయండి ఊపడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాబు కట్ చేస్తారు. హ్యాపీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి కట్ చేస్తుండగా మరి చిన్న కోరస్ పాడుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్, మే గాడ్ బ్లెస్ టు డియర్ యారో, మే గాడ్ బ్లెస్ టు యూ. దేవుని స్తోత్రం. చక్కటి కేక్ కటింగ్ చేశారు. పెద్దలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి అమ్మమ్మ వచ్చేయండి వచ్చి ఒక్కరో తినిపించాను కొద్దిగా నాకు కలిసి
ఆంటీ ఆంటీ చిన్ని చిన్ని పాప ఇక్కడెక్కడ మంచిది కూర్చున్నాం. కొన్ని నిమిషాలు వాక్యం విందాం. దేవుని వాక్యం విందాం. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి దేవుని వాక్యాన్ని దేవునికి మహిమపరుచుకుందాం. అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత వాక్యం విందాం. గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపన నీకే నారాధనా దానుడ నీవే నాలాపన నీకే నారాధనా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో నీతి మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము నా సత్తులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ
కీర్తన మనకి ఈరోజు వాక్య భాగానికి సిద్ధం చేసుకుని ఉన్నారు. దాన్ని చదివి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సమయం కొరకు మరి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 127వ కీర్తన 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. 127వ కీర్తన 1వ వచన ప్రారంభము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకుని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు. కష్టార్జితమైన ఆహారం తినుచున్నట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైన బహుమానమే. యవనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబులు పొది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో బాధించుతారు. దేవుడి వాక్యం దీవించి తన ఎన్నికలు ఆశ్రయించిన దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి రీతిగా చేరి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యము ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు. మరి ఇశ్రాయేలు మామ ప్రవీణత మనం దీవించి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి పెద్ద కుమార్తె మరి దీపిక రంజన్ బట్టి వందనాలు. మరి నాయన వారికి ఇచ్చినటువంటి సంతానము, మరి కుమారుని బట్టి నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి నాయన వారు కృతజ్ఞత మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా ఈ ప్రార్థన కూడికలో ఇంతవరకు నైనా పాటల ద్వారా మీరు మహిమపరిచారు. ఈ సమయంలో ప్రభువా మీ వాక్యాన్ని ప్రభువా వినిపించబోతుండగా మీ అభిషేకము, మీ వాక్యంలో నుంచి మీ యొక్క స్వరాన్ని అందరికీ దయచేయమని దీవించమని, మీ ఆత్మాభిషేకంతో నింపమని, బిడ్డను దీవించమని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ మా కన్నీరుని కవితరు రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, నీతి పాడనయ్యా. నీది మా తోడుగా, నీదే మా నీడగా, ఆత్మతో నింపమా, చుట్టుమా కసుగుమా, మా చేయి పట్టి మమ్ము నడుపుము.
అంతయు లేని మాకై నీ కృప చూపితివి కొట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే మా యందు నెరవేర్పవాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే మా యందు నెరవేర్పవాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశకు నీ పాడేలా కొత్త గీతం నీవు నా తోడుగా నీవు నా నీడగా ఆత్మతో నింపుమా చెప్పిన కుతురుమా నా చేను పట్టినట్టు నీకు నడుపును దేవా కృపలు సాక్షితివి గత కాలము నీ దేవుడు నీ నీడలో సాక్షితివి జీవితాంతము నీ ఆత్మతో మౌనింపుమా నీ సేవలో పర్యంతగా దేవా తనలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడైన దేవుడి నుంచి అనేకుల జీవితములలోనికి అనుగ్రహించబడే ఆశీర్వాదము సంతానం. ఎందుకనగా పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, కొంతమంది దేవునికి విరోధముగా ఉన్నప్పుడు వారి గర్భము మూయబడడం, లేదంటే యెహోవా వారి గర్భము తెరిచెను అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చూస్తుంటున్నాం. సో ఒకానొక సమయంలో దావీదు భక్తుడు కూడా ఆ యొక్క మందసాన్ని అంతఃపురం నుంచి తీసుకొస్తున్నప్పుడు నాట్యమాడడం ప్రారంభించాడు. దావీదు ఆ దైవికమైన మహిమ చేత నింపబడి నాట్యమాడుతూ ఉన్నప్పుడు అదే అంతఃపురం నుంచి చూస్తున్నటువంటి తన భార్య అయినటువంటి మీకాలు నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో సంతోషిస్తున్న దావీదు మహారాజును బట్టి అవహేళన చేసింది అని వాక్యం చెప్తుంది. దాన్ని బట్టి ఆమె గర్భము మూయబడెను అని కూడా వాక్యం చెప్తుంది. అంటే దేవుడు కొన్ని విషయాల్లో చాలా ప్రత్యేకంగా ఉంటాడు. సో ఇక్కడ చూస్తున్న మాట, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నేటి దినాలలో కూడా అనేక మంది జీవితాలలో వివాహమై సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ గర్భఫలం అనే ఆశీర్వాదము జరుగుతూ ఉండదు. చాలా ప్రయాసపడతారు, పరిగెడతారు అటు ఇటు, అయినప్పటికీ కూడా ఆ దీవెన దొరకడానికి చాలా సమయం పడుతుంది. ఇటీవల హైదరాబాద్లో సృష్టి యూట్యూబ్ అన్న టెస్ట్ ట్యూబ్ సెంటర్లో సంతానోత్పత్తి చేయడం కోసం 32 సంవత్సరాల యువతి ప్రయత్నం చేసింది, వివాహమై చాలా సంవత్సరాలైన తర్వాత. కానీ చాలా ప్రయాసపడ్డారు. 2 సార్లు ఆమె మీద వాళ్ళు సైన్స్ ప్రకారంగా చేయగలిగి సంతానోత్పత్తిని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాగా దారుణం ఏంటంటే వారు ఆమెకు సంతాన సఫలం కాకుండా సంతానం విఫలం అయిపోయింది. సో న్యూస్లో చూశాను, నాకు చాలా బాధ అయిపోయింది. సో ఆ భర్త అక్కడే ఉన్నాడు. సో సక్సెస్ అవ్వలేదు. అంటే ఏదైనా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము నమ్ముతాం, ప్రభు అయిన దేవుడైన యెహోవాయే గర్భఫలము ఇస్తాడు అని చెప్పి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని యొక్క దయయందును మనుషుల యొక్క దయయందును
వర్ధిల్లుచూ ఉండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాల్య దశ నుంచి ఆయన యవ్వన ప్రౌఢ దశ వరకు ప్రభు యొక్క జీవిత కాలపు సమయాన్ని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మన వలె ఆయన జన్మించినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా కన్యకకు ఆయన జన్మించాడు. మనుషుల రీతిగానే జన్మించాడు, కానీ ప్రభు యొక్క జన్మములో ప్రత్యేకత ఉన్నది. సో ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుని యేసుకు కూడా మనుష్యుల దయ అవసరమైంది, దేవుని దయ అవసరమైంది, జ్ఞానము అవసరమైంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకమందు వివాహమైనటువంటి జీవితాల్లో అనేక మంది సంతానాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. కొంతమంది మాత్రమే ఆ సంతానాన్ని దేవుని కొరకు పెంచడానికి తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకున్న వారి జీవితాలు ఆ బిడ్డలను ఆ తీర్మానంకు లోబడినట్టుగా కూడా ఎంతవరకు తమ వంతు కృషి చేయాలో చేయడం జరుగుతుంది. వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక చిన్న సన్నివేశాన్ని మీ ఎదుటికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనోహ యొక్క కుటుంబాన్ని గురించి రాయబడింది. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఈయన జీవిత చరిత్ర అంతా కూడా సంఘాల్లో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే ఆ మనోహ యొక్క భార్య గొడ్రాలై ఉంది, కాపు లేకుండా ఉంది, కానుపు లేకుండా ఉంది అని వాక్యం చెప్తుంది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై చెప్తుంది, అమ్మా నీవు కుమారుని కోసం ఎదురు చూస్తున్నావు, బిడ్డ కోసం ఎదురు చూస్తున్నావు. అయితే దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. సర్వోన్నతుడైన దేవుడి నుంచి ఇదిగో నీకు కృప దొరికింది, నీకు సంతానం ఇవ్వబడుతుంది. ఆమె ఆశ్చర్యపడిపోయింది, ఒకంతగా భయపడింది. ఆ దూత చెప్తుంది 4వ వచనంలో, నీవు గర్భవతివై కుమారుని కంటావు. కన్న తర్వాత నీవు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్త ఏంటంటే, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసము కానీ మద్యము కానీ నీవు త్రాగద్దు, అపవిత్రమైన దేనిని తినవద్దు. నీవు గర్భవతివై కుమారుని కంటావు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఆ అధ్యాయం మొదటి భాగంలో గమనిస్తాం, ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులు యెహోవాకు విరోధముగా ఉండడం వలన శత్రువులైన ఫిలిస్తీయులకు దేవుడే వారిని అప్పగించారు. దేవుడే ఒక ప్రశ్నను ఇజ్రాయేల్ జనాంగంలో వేసినట్లు ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఉన్నట్లు చూపించి జవాబు కూడా దేవుడే తన మహిమల నుంచి చూపిస్తున్నట్టుగా బైబిల్లో మనం అనేక సందర్భాల్లో గమనించగలం. ఇక్కడ కూడా ఫిలిస్తీయుల చేత బాధింపబడుతూ 40 సంవత్సరాలు మీరు వేధింపబడుతున్నారు. ఆ సమయంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడే వ్యక్తిగా, నాజీరు చేయబడిన వ్యక్తిగా ఈ యొక్క కుమారుణ్ణి మనోహ భార్యకు కృపగా లేదంటే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఒక వయసు వచ్చింది, అతను చెప్తూ వచ్చారు, అయ్యా నీవు దేవుని ఎదుట నాజీరు చేపడ్డావు, ప్రతిష్ఠితుడువు, నీ జీవిత కాలం చాలా ప్రత్యేకంగా ఉండాలి. యెహోవా దేవుడు తన కృపను బట్టి నా గర్భఫలాన్ని తెరిచి ఇదిగో నిన్ను ఇచ్చాడు అంటే చక్కగా మాట వింటూ ఉన్నాడు. యవ్వన కాలపు సమయం వచ్చింది. సో తల మీద అసలు మంగళ కత్తే వేయకూడదు, ఇది ఒక ప్రత్యేకమైన జన్మము అని చెప్పారు. సో వాక్యం చెప్తుంది, ఇతని పేరు ఏమండి సంసోను అని. చాలా బలాఢ్యుడు, చాలా బలము కలిగిన వాడు. సో ఆ వయస్సు ప్రాయంలో ఎదుగుతూ ఉన్నప్పుడు శత్రువులకి దడబుట్టించాడు సంసోను. అరే ఇజ్రాయేలు బందీలుగా ఉన్నారు, కానీ ఆ సంసోను మాత్రం చాలా బలాఢ్యుడిగా ఉన్నాడు. ఏంటి ఇతనిలో నా శక్తి ఏంటి, అతనిలోని ఆ బలం ఏంటి అని కనుక్కోవడానికి ఆ ఫిలిస్తీయులు నానా రకాలుగా ప్రయత్నించడం జరిగింది. మొత్తానికైతే ఇతను 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతుతో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను అంతవరకే. కానీ తల్లి తండ్రి వాళ్ళు చక్కగా చెప్పుంటారు మొదటి నుంచి అన్ని విషయాల్లో నువ్వు జాగరూకతతో మెలగాలి, నీవు యెహోవా కొరకు ప్రతిష్ఠితుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని. మొత్తానికి అలా కొంతకాలం వయసు వస్తున్నంత వరకు, నడి ప్రాయం వస్తున్నంత వరకు వెళ్తున్నాడు శాంసన్. కానీ అక్కడ ఫిలిస్తీయుల కుమార్తెలో ఒక ఆమెను చూచాడట.
అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీలో కుమార్తెలలో ఒకటిని చూచాను, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో వాగ్దానం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నేటి దినాలలో కుమారుల పరిస్థితి కూడా అనేక కుటుంబాల్లో ఇలాగే ఉన్నది. బాబు, నీకోసం నేను ప్రార్థన చేశాను, బాబు నాకు అసలు పిల్లలు లేరు, ఒక మగబిడ్డ అయినా నాకు జన్మించాలని దేవుని దగ్గర 10 రోజులు 20 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి కన్నానురా నిన్ను, నువ్వు దేవుని కోసం బ్రతకాలి చెబుతున్నారు. కానీ ఆ బిడ్డ జీవితపు ఆలోచన విధానాన్ని, బిడ్డ యొక్క ఆలోచన నడవడిక విధానాన్ని దేవుని ఆత్మ ద్వారా నియంత్రించడానికి ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వపు మార్పులు వస్తున్నప్పుడు, ఆలోచన సరళి మారుతూ ఉన్నప్పుడు గుర్తించలేని స్థితిలో కొంతమంది ఉంటున్నారు. అందువల్ల కొంతమంది తప్పిపోతున్నటువంటి కుమారులు ఉంటున్నారు, కుమార్తెలు ఉంటున్నారు ఈ దినాల్లో. సో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిపోయింది. కాస్త 10, 13, 14, 15 సంవత్సరాలు వచ్చేసరికి పెద్దవారి వల్ల ఆలోచన చేసి నేను నిర్ణయాలు తీసుకోగలను అనే జ్ఞానానికి చాలా మంది వస్తున్నారు, మంచిదే. కానీ భవిష్యత్తులో వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఎన్నిక విషయంలో మాత్రం మొట్టమొదటిగా దేవుని యొక్క సహాయ సహకారం, తర్వాత నీతో ఉన్నటువంటి సంఘ కాపరి లేదా నీ ఆత్మీయ తండ్రి, తర్వాత నీ తల్లిదండ్రులు వారి ఆలోచన తీసుకుని తన జీవితంలో స్థిరపడడానికి నిర్ణయం తీసుకునే యవ్వనస్తులు చాలా కొద్ది మంది అని చెప్పొచ్చు. దేవుడు అందుకని కొన్ని ఇతివృత్తాంతాలు రాయించాడండి. ఇదిగో వారి జీవితాన్ని నేను ఇలా ఇష్టపడ్డాను, దేవుని చిత్తం ఇలా ఉంది, వారైతే ఆ దేవుని చిత్తంలో తొలగిపోయారు. కారణం తమ స్వచిత్తంలో దైవికమైన నిర్ణయాన్ని కంటే వారి నిర్ణయమే గొప్ప అని ఇచ్చారు. ఏముందిరా, దేవుడు నాకు బలం ఇచ్చాడు కదా, ఐ కెన్ డూ విత్ గాడ్ స్ట్రెంగ్త్, ఏ శ్రమ వచ్చినా నేను జయించగలను అని సంసోను అనుకున్నాడు. ఆవిడ ఇష్టపడ్డాడు, చేసుకున్నాడు. మొత్తానికి వచ్చినటువంటి ప్రశ్నల పరంపరలో ఇతని యొక్క బలం ఎక్కడుందో ఆవిడ కనుక్కుంది. సో మొత్తానికైతే జుట్టులో శక్తి అనేది కాదు, కానీ ప్రతిష్ఠింపబడుట, డెడికేషన్. అతడు దేవుని కొరకు ప్రతిష్ఠితుడిగా అర్పింపబడిన వ్యక్తి. సో అతని బలం ఇక్కడ ఉన్నది అన్నట అని లాలిస్తున్నప్పుడు ఆమెకు సంసోను చెప్పేశాడు. మొత్తానికైతే ఇతను బంధించారు, హింసించారు. బాధాకరమైన పరిస్థితిలోనికి సంసోను వెళ్ళాడు. చివరి సమయంలో చెప్పాడు, దేవా నన్ను క్షమించు, నేను మర్చిపోయాను ప్రభా, మరలా నాకు ఆ బలాన్ని ఇవ్వు, వీళ్ళందరినీ నాశనం చేస్తాను. మొత్తానికి ఆ యొక్క ప్రధాన గుమ్మముల దగ్గర కట్టినప్పుడు ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. మొత్తం తన బలము చేత ఆ అంతఃపురాన్ని కూల్చివేసినట్టుగా మొత్తం అందరూ చనిపోయినట్టుగా. కానీ అతనేమయ్యాడు? దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి మనోహ కుమారుడు ఏమయ్యాడు? తను చనిపోయాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని కొరకు మన కుమారులను కుమార్తెలను కన్నప్పుడు, దేవుడిచ్చినప్పుడు మన దేవుని కొరకు పెంచడానికి ఇష్టపడదాం. సో సంసోను జీవితం ఓ హెచ్చరికగానే మనకు వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట సమూయేలు మొదటి గ్రంథంలోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఓ సహోదరి, ఇక్కడ వాక్యం చెప్తుంది, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో 2 భార్యలు ఉన్నారట. ఆయన హన్నా పెనిన్నా, ఎల్కానాకు హన్నా పెనిన్నా అంటే 2 భార్యలు ఉన్నప్పుడు పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఈ హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువా నాకు నా అవమానాన్ని కొట్టివేయి, నాకు ఒక మగ పిల్లవాడిని ఇవ్వు అని అడిగింది. మరి ఎందుకు ఆమె ఆడపిల్ల ఇవ్వాలని అడగలేదు మరి నాకు తెలియదు. మరి ఆనాడు యాజకత్వపు ధర్మం అవసరం కనుక అలాగ అడిగి ఉండవచ్చు. ప్రభు మీ ఆలోచన నెరవేర్చబడాలి అని అడిగాం. అదేవిధంగా ప్రభు సహాయం చేశాడు, తన చిత్తానుసారంగా మాకు 2 కుమార్తెలను కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం వాక్యం చూస్తే, అధిపతివగు యెహోవా నీ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు మగ పిల్లలు దయచేస్తే నేను వాని మీద క్షౌరపు కత్తిని రానివ్వను, బ్రతుకు దినములు నేను వాడిని యెహోవానగు నీకు అప్పగిస్తాను అని మొక్కుబడి చేసుకుంటున్నాను అని ప్రార్థన చేసింది. మొత్తానికి దేవుడు ఆ ప్రార్థన ఆలోచన మొత్తానికి వచ్చిన దినములు గడిచింది. వాగ్దానం చేసిన ప్రకారం ఆమె తీసుకెళ్లి యాజకునికి, అయ్యా
నేను నా దేవుని ఎదుట పాలు విడిచిన పిమ్మట వెంటనే ఈ నా కుమారుని దేవునికి ప్రతిష్ఠిస్తానని చెప్పినది. వెంటనే ఆ కుమారుని తీసుకెళ్లి యాజకత్వపు ధర్మంలో చేయడానికి సమూయేలును ఆమె తీసుకుని వెళ్ళి ఆమె యాజకుని దగ్గర ఉంచడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఒక మార్పు జరిగింది. ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తున్నాం. బాలుడైనటువంటి సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య సో ఇక్కడ ఏం జరిగింది? వాక్య ప్రకారము తన కమిట్మెంట్ కి ఒబే అయిందండి. చాలా తల్లిదండ్రులు నాకు బిడ్డలు లేరు, సంతానం కలిగారు, నేను దేవునికి ఇస్తానని చెప్తున్నారు. చాలా మంది విన్నాం మేము, సార్ నాకు ప్రార్థన చేయండి, బిడ్డలు లేరు, మేము ప్రార్థించాం, దేవుని కృపను బట్టి మగపిల్లలు ఇచ్చారు, దేవుడికి ఆడపిల్లలు ఇచ్చారు. కానీ ఆ తీర్మానానికి వచ్చేసరికి నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. సమూయేలు ఎప్పుడైతే ఒబే అవడం ప్రారంభించాడో యెహోవా యొక్క వాక్కు ప్రత్యక్షం అవడం అరుదుగా ఉన్న సమయంలో సమూయేలు ఒబే అవడం లేదా హన్నా తన యొక్క దేవుని ఎదురు చేసుకున్న వాగ్దానానికి ఆమె ఎప్పుడైతే సమర్పించుకున్న అతని కుమారుని యొక్క స్థితికి దేవుడు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు యెహోవా ప్రత్యక్షమగుట అరుదు అన్న ఈ వాక్యము తిరిగి ఇక్కడ దేవుడు ఈ యొక్క సమూయేలు బాలుడైన సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏలి అంటాడు, బాబు నీకేదో స్వరం వినిపించింది అన్నట్టుగా ఆ యొక్క సమూయేలుకు ప్రత్యుత్తరం ఇస్తూ, ఎవరైనా నేను పిలుస్తూ ఉంటే నీ దాసుడు నేను ఆలకిస్తున్నానని చెప్పు అని ఏలి సమూయేలుకు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. సమూయేలు మరలాగా నిద్రపోతున్నప్పుడు సమూయేలు సమూయేలు అనే స్వరాన్ని వినడం ప్రారంభించాడు. మొత్తానికి ఏం జరిగిందంటే అలాగూ ప్రవక్త అభిషేకములోనికి సమూయేలు రాబడ్డాడు. వాక్యం చెప్తుంది, దాను మొదలుకొని బయర్షబా ప్రాంతము వరకు సమూయేలు ప్రవక్తగా గొప్పవాడుగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. మీకు అలవాటు లేకపోయినా చప్పటి కూడా దేవుని స్తుతించండి. వాక్యాన్ని గణపరిచే వాళ్ళంగా మనం ఉండగలగాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రవక్తగా ఎప్పుడైతే సమూయేలు ప్రిపేర్ చేయబడ్డాడు, దేవుని అభిషేకము సమూయేలు మీదకి ఎప్పుడు వచ్చిందో, ఇజ్రాయేలులకు రాజును ఏర్పరచబడాలి అని వాళ్ళ మనసుల్లో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. మాకు ఒక రాజు కావాలి. దేవుడు కూడా డిసైడ్ అయిపోయాడు, ఓకే మీరు రాజును ఎన్నుకోండి అన్నట్టుగా. వెంటనే వారు మనుషుడు రాజుగా కావాలనుకున్న పరిస్థితిలో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, ఇదిగో ఇజ్రాయేలులకు ఒక రాజు సిద్ధపడ్డాడు, నీవు వెళ్ళి అతన్ని అభిషేకించు, ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా సౌలుని అభిషేకించు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక ప్రొఫెటికల్ మినిస్ట్రీ సమూయేలు పుట్టిన తర్వాత ప్రారంభమవుతుంది. నేనేం చెప్తున్నానంటే, హన్నా ప్రార్థనాపరులైన ఆమె తనకు దేవుని ఎదుట ఎలాగైతే ప్రామిస్ చేసుకుందో అలాగే తన కుమారుని సబ్మిట్ చేసింది. ఈరోజు కూడా మన బిడ్డలను దేవుని కొరకు పెంచాలని ఆశిస్తాం. ప్లీజ్ చెక్అవుట్ దేర్ యాటిట్యూడ్స్, దేర్ మెంటాలిటీ. వారు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అభిరుచులలో, కోరికలలో వాళ్ళు ఏమైనా మార్పు కలుగుతుందా లేదా సరిచేసుకొని వారి దేవుని దగ్గరగా చేర్చడంలో తల్లి తండ్రిదే చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక ఫేస్బుక్లో ఒక ఇన్ఫర్మేషన్ చదివాను. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో సఖ్యతగా లేకపోవడం వల్ల తన కన్నటువంటి బిడ్డల పట్ల క్లోజ్ ఫ్రెండ్షిప్, స్నేహ స్వభావం లేకపోవడం వలనని ఈ పిల్లలు వేరొకరి వైపు, స్నేహం వైపు మొగ్గు చూపుతూ ఉంటున్నారు. తల్లికి సమయం ఉండదు, తండ్రికి సమయం ఉండదు. మరి పిల్లలు ఎవరితో గడపాలి? దేవుణ్ణేమో సండే అయితే దేవుణ్ణి ఆరాధిస్తారు, మిగతా టైంలో ఫ్రెండ్స్ కంటే కూడా, ఇతరుల కంటే కూడా తల్లి తండ్రి చాలా ప్రాముఖ్యమైన వారు. ఆలోచన ఇవ్వడంలో, సరిచేయడంలో, తిరిగి వారిని హత్తుకోవడంలో తల్లిదండ్రులుగా మనది ఎంతో బాధ్యత ఉంది. ఆ విధంగా యవ్వన కాలంలోని వారి ప్రతి స్థితిని దేవుని అధికారం వైపు మరల్చగలిగిన వారమైతే తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత 100% ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. మరి ఈ సమయంలో ఐజాక్ ఆరోన్ ఆ బిడ్డ జీవితం 1 సంవత్సర కాలపు దినాలు దేవుడు భద్రపరిచాడు. ఇది కేవలం క్రీస్తు యొక్క కృపాధిక్యతే. రాబో దినాలు వారి యొక్క కుటుంబంలో, వారి తల్లిదండ్రులతో ఆ బిడ్డ క్షేమకరమైన ఆశీర్వాదపు మహిమను అనుభవించేవాడుగా ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి ఆ బిడ్డకు దీవెనను అందిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను. త్వరలో వచ్చండి, కొద్ది క్షణాలు ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ ఫర్ యువర్ గ్రేస్ ఇన్ దిస్ ప్లేస్. ప్రభువా,
మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీ నామాన్ని గణపరుస్తున్నాను. ఈ దినం మిమ్మల్ని స్తుతించి ఐజాక్ ఆరోన్ జీవితంలో ఈ భూమి మీద తనకిచ్చిన ఆయుష్ కాలం అంతయు ప్రభా ఆ బిడ్డ నిన్ను స్తుతించే బిడ్డగా, ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డను దేవుని కొరకు పెంచేవారుగా, మాకు ఏమి కలిగి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని జ్ఞానమందు మనుషుని యొక్క జ్ఞానమందు, దేవుని దయ్యందు మనుషుని యొక్క దయ్యందు ప్రభు ఆ బిడ్డ వర్ధిల్లుటకు కృపదాయిచ్చండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, మంచి మా ప్రభు దైవికమైన ప్రసన్నతను ఆ బిడ్డ జీవితంలో ఉంచమని కోరుతున్నాను. ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు కృతజ్ఞత వందనాలు అర్పిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ జీవితం ఇది మొదలుకొని రాబో అనేక సంవత్సరముల తండ్రి వర్ధిల్లే బిడ్డగా అనేకుల కొరకు ఉపయోగపడినటువంటి మా ప్రభు గొప్ప శ్రేష్టమైన కుమారునిగా ఆ బిడ్డను ముద్రించమని సహాయం చేయమని, మీ ఆత్మయందు ఆ బిడ్డ వర్ధిల్లింప చేసే కుమారుడుగా పాడుట యందును, స్తుతించుట యందును, ఆరాధించుట యందును గొప్ప దైవికమైన జ్ఞానముతో ఈ బాలుడిని మీరు నింపి బలముతో ఆశీర్వదించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పించుకుంటూ నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు, చక్కటి దైవ సందేశాన్ని మనకు అందించారు. తల్లిదండ్రులు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. కార్యక్రమం ముగించుకుందాం. మన మధ్యన ఇద్దరు పెద్దలు ఉన్నారు, జయపాల్ గారు, ప్రసాద్ గారు. వారిద్దరు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మరి ప్రసన్న గారు ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరి దేవుని ఆశీర్వాదాలు ఐజాక్ ఆరోన్కి వారి తల్లిదండ్రులకి తోడు ఉండాలని కోరుకుంటున్నాం. మరి అయ్యగారు వాక్యం అందించారు, చక్కని వాక్యం. మరి యేసు ప్రభు ఈ లోకంలో చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడిన మాట, ఆయన దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును ఆయన వర్ధిల్లుచుండెను అని చెప్పారు. తరువాత సమూయేలు గారి గురించి కూడా అలాంటి మాటే రాయబడింది. ఆయన వారి ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులకు లోపడి ఉన్నాడు. అంటే వాళ్ళ మదర్ ఇందాక సార్ చెప్తూ పిల్లలని తల్లిదండ్రులే ఫస్ట్ టీచర్స్, ఫస్ట్ గైడ్, ఎవ్రీథింగ్ అట్లా ప్లాన్ చేసి ఉంటుంది వాళ్ళ మదర్ సమూయేలుకి. అయ్యా నేను ఇట్లా ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు కాబట్టి నిన్ను దేవుడికి అప్పగించేశాను. నువ్వు ఈ ప్లేస్ ఏంటంటే నువ్వు కొద్ది రోజులు ఎంత ఇక్కడ ఉండకూడదు నాయన, నువ్వు దేవుని పరిచయం చేయాలని వాళ్ళ మదర్ ఆ బిడ్డకి చెప్తూ ఉంటుంది. దట్ వాజ్ ద బేస్. కాబట్టి ఆ బిడ్డ కూడా ప్రిపేర్ అయ్యాడు. అక్కడ సమూయేలుకి తెలియకుండా, అంటే వయసు ఎరుగని పరిస్థితుల్లోనే దేవుడు తన దర్శనం ఇచ్చాడు. అక్కడ ఏలి రోల్ నాకు భలే నచ్చుద్ది అనమాట. అసూయపడలేదు ఏలి, అరే వీడికి కనబడ్డాడు దేవుడు చూడు అని అసూయపడలేదు. బట్ ఈ ప్రాపర్లీ గైడెడ్, అంటే ఫాదర్ లైక్ నేచర్, అంటే బిడ్డలకి అలాగా మంచి గైడెన్స్ ఇవ్వగలగాలి. అంటే మన డ్యూటీ అది. మొన్న ఒక టీవీలో వాక్యం చెబుతూ ఒక ఆయన, మనం పిల్లలు పెంచుతున్నాం, మంచి ఆహారం పెడతాం, వాళ్ళకి బాగా బలం పొందాలని, వాడు లోకంలో పోయి పాపం చేయడానికి వాడిని పెంచుతా ఉన్నాం. అంటే ప్రతి రోల్ కూడా లోకంలో అటు 2 sides ఆఫ్ ద కాయిన్ లాగా, దేవుని పెర్స్పెక్టివ్ నుంచి చూస్తే, లోకం నుంచి చూస్తే. కాబట్టి ప్రతి నిమిషము యేసు ప్రభు రక్త ప్రోక్షణ మనకు అవసరం అనేది గుర్తు చేస్తూ వాడు చెప్పాడు ఆయన. అట్లా బిడ్డలు పెంచుతున్నాం. దాంతోపాటే మనం వారికి చిన్నప్పటి నుంచే వారికి దేవుని కట్టడల్లోనూ విధుల్లోనూ నేర్పించాలి. అందుకే యూదులంట వారి బిడ్డలందరినీ తీసుకొని సనుగోగ సమాజ మందిరానికి వెళ్తారని. ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్లో కూడా వాళ్ళు సొంతగా ఆయన ఒకసారి, అమ్మ ఒకసారి, నన్ను వచ్చేసి నన్ను అట్లాంటివి జరగదనమాట. అంటే వాళ్ళు కలిసి ఆలయానికి వెళ్తారు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు. అట్లా బిడ్డలకి ఆ కల్చర్ మనం నేర్పించాలి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగించేటు మానవ కోటికి ఇదే విధి, ఫైనల్ జడ్జిమెంట్. కాబట్టి మన తల్లిదండ్రులుగా బిడ్డలకి ఆ విధంగా నేర్పించాలి. మనం ఆ భయభక్తుల్లో పెంచాలి, బిడ్డతో సమయం గడపాలి. వారిని దేవుని రిప్రజెంటేటివ్స్గా పేరెంట్స్ని ఇచ్చారు. ఆ పేరెంట్స్ దేవుని వాక్య వెలుగులో బిడ్డలు పెంచాలి. ఆ విధమైన కృప మరి
ఐజక్ ఆరన్కి వారి తల్లిదండ్రులు, వారి తాత, అవ్వ, అదేవిధంగా వారి అక్క సంబంధికులు వారందరూ ఆ భయభక్తుల్లో పెంచుతారనుకుంటే ఆ బిడ్డ నిజం ఇప్పటికీ వాళ్ళు విసిగించకుండా ఉన్నాడు. చాలా సంతోషం. ఐ లైక్ హిమ్, ఐ బ్లెస్ హిమ్. బిడ్డకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండి కలకాలని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి వారికి శుభములు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఒకసారి మరి యొక్క కార్యక్రమాలకు వస్తున్నాం. శుభాకాంక్షలు తెలపడానికి మరి 127వ కీర్తనలో మనం చూసినట్లయితే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయనచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మరి యొక్క యవన కాలంలో పుట్టిన బిడ్డలు షారోన్, దీపిక, వారిరువురు యవన కాలంలో వారికి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి బహుమానం. ఆ బిడ్డలను మరి ఆ యొక్క బలవంతుని చేతిలోని బాణములుగా తయారు చేయాలి. బలవంతుడు ఎవరు? దేవుడు అనేటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి. కాబట్టి ఆ యొక్క బలవంతుని చేతిలో బాణములుగా తయారు చేయాలి బిడ్డలు. మరి ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 4వ వచనములో అక్కడ మరి దేవుని వాక్యంలో బిడ్డలని ఈ యొక్క బలవంతుని చేతిలో బాణములుగా ఎట్లా తయారు చేయాలంటే అవి ఎప్పుడు కూడా ఆ యొక్క బాణాలని మెరుగు పెడతా ఉండాలి. మెరుగు పెట్టడం అంటే ఏంటి? వాటిని ఏదో పదులు చేయటము లేకపోతే ఏదో చేయటం కాదు. అంటే వాక్యములతో ఆ బిడ్డలను పెంచాలి. మనం చిన్నప్పటి నుంచి ఆ యొక్క బిడ్డలను బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు సామెతలు 22:4 చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క బిడ్డలను మనము మరి జాగ్రత్తగా పెంచాలి. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే అక్కడ మరి 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క దేవుని యొక్క మాటలన్నీ ఆ యొక్క బిడ్డలకు చిన్నప్పటి నుంచి పొత్తులలో నుంచే వారికి ఆ మాటలు తెలియజేస్తుండాలి. మన ఇటీవల ఒక ఉదయానికి వెళ్ళినప్పుడు ఆ చిన్న బిడ్డలు దేవుని కంఠస్థ వాక్యాలు చెప్తా ఉన్నారు. చిన్న బిడ్డ, ఎంత బిడ్డలు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్న బిడ్డలు ఆ నోరు కూడా తిరగదు వారికి. అంటే వాళ్ళ తల్లిదండ్రి ఆ విధంగా నేర్పిస్తూ ఉన్నారు. మనకైతే ఆ టైం చాలక బిడ్డలను వదిలేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి బిడ్డలను ఆ రీతిగా దేవుని మరి దయలో పెంచాలి. ఆ రీతిగా చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 4వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. దీపిక షారోన్లకు తెలియజేసేది ఏంటంటే మరి యొక్క బిడ్డలకు ఆ యొక్క పుట్టినటువంటి బిడ్డలకు చిన్నప్పటి నుంచే దేవుని వాక్యాల్లో పెంచాలి. చేతికి కంకణాలు కడతా ఉంటారు, చేతికి ఏమేమిటో పోస్తూ ఉంటారు. అవి కాదు, ఆ యొక్క నొసట బాసికం వలె దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం చేత ఆ పిల్లల్ని పెంచాలి. పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాక్యాలతో, ఇంట్లో నిండా వాక్యాలే. అవి మన హృదయాల్లో ఉండాలి, బిడ్డల హృదయాల్లో ఉండాలి. అప్పుడు వారు తప్పిపోరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచి. మరి ఆ విధంగా చేసినట్లయితే వారిని సరైన రీతిలో దేవునికి అంబులు పొది మరి ఆ యొక్క బాణముల వలె మరి వారిని తయారు చేస్తాం. మరి ఆ విధంగా మనం కొన్నిసార్లు తయారు చేయలేకపోతుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ బిడ్డకు మరి యొక్క దేవుని ఆశీస్సులు మరి మెండుగా ఉండాలని నా యొక్క దీవెనలు కూడా బిడ్డకు మరి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. సమయం వచ్చినటువంటి పెద్దలకు మరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చక్కటి మన మధ్యనటువంటి ప్రసన్న గారు ప్రార్థన చేసుకొని మనం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం.
వంశం వాళ్ళది, అక్క కూతురు కదా. మాకు మా మగపిల్లలకి, మా అన్నదమ్ములకి అందరూ మగపిల్లలు, ఆడపిల్లలు లేదు. అందువల్ల మా పిల్లలు కూడా దీపిక వాళ్ళని దీపిక అక్క, చక్కనక్క, నారాయణ అక్క అంటారు. ప్రతి విషయం ఏంటంటే దేవుని నామకి అవకాశం స్తోత్రం. వాస్తవంగా దీపిక మాకు రావటానికి లేదు ఇక్కడ ఓపిక, నీ కోసం చేసుకున్నాం తీరిక, అందుకే ఇక్కడ జరుగుతుంది చిన్న వేడుక. ఐజాక్ యారోన్ తర్వాత చెప్పు. యారోన్ అంటే అంటే నా ఉద్దేశంలో యోసేపు అంత తోడి కావాలి, ఫలించేడి కొమ్మ. మిస్టర్ యారోన్, చాలా ప్రేమ గలది మీ అమ్మ, నిన్ను చూసి మురిసిపోతుంది మీ అమ్మమ్మ. ఈ మధ్య నీ ఫస్ట్ బర్త్డే చూడలేకపోయింది నీ పెద్దమ్మమ్మ. అందరికీ దేవుని దీవులు ఉండును గాక. దేవుడు ఊహించిన రీతిగా మాకు మేలు చేసినందుకు ఊహించలేని వేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని పాడు ఇంకో బిట్టు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, మా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో మమ్ము ఆవరించినావు, నీ సన్నిధి మాకు తోడునిచ్చినావు. నీ కృపతో మమ్ము ఆవరించినావు, నీ సన్నిధి మాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన మా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. అందరికీ సంతోషము సమాధానము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మన మధ్యన మరి పెద్ద తాతగారు ఉన్నారు, దేవదానం గారు. వారు వచ్చి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా మనం చేస్తున్నారు. వచ్చేసి రావాలని మీకు మనం చేస్తున్నారు. ఇది ఆలస్యమైంది. 2 నిమిషాలు మన గ్రీటింగ్స్ పంచుకొని ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. కానీ ఎట్లా భోజనాలకు వాడాలి కదా మీరందరూ. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అందరికీ యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. బర్త్డే ఫంక్షన్ని దీపిక వారి యొక్క కుటుంబం జరుపుకుంటూ ఉన్నది. వారికి అనిపించినటువంటి కుమారుడు మరి
కుమారుడు యెహోవా అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం కనుక, దేవుడు చేయటువంటి బహుమానం కనుక, ఆ బహుమానాన్ని దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో, దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అయ్యేటట్టుగా ఈ లోకంలో ఉన్నప్పుడు వారిని సక్రమంగా పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం, కానీ వారిని సరిగా పెంచి దేవునికి సమర్పించేటువంటి పద్ధతులు మనకు కొంతమందికి లేవు. ఆ సంప్రదాయం గురించి ఆలోచించరు, కానీ కేవలం గ్రాండ్గా జరుపుకొని మనం మాత్రమే కాదు, చాలామంది లోకంలో ఇదే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు. అందువల్ల వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బాలుడు నడవలసిన తోవనే వానికి నేర్పము, వారు వృద్ధుడైనను దాని నుంచి తొలగిపోడు. ప్రభు యొక్క శిక్షలోను బోధనను వారిని పెంచుడి, అప్పుడే వాళ్ళు బలవంతుల చేతుల్లోని బాణముల వంటి వారు అవుతారు. కాబట్టి అట్టి యొక్క కృపను పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆ బాలుని దేవుడు నిండారులుగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంచుడా యేసు రాజా, మహోన్నతుడ తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు ఈ యొక్క రాత్రికాల శ్రమలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో నా తండ్రి దీపిక షారోన్కు మీరు అనిపించినటువంటి కుమారుడు నా ప్రభా మరి పుట్టిన తేదీని జరుపుకుంటూ ఉండగా సంవత్సరము దయాకిరీటమును ఆ బిడ్డకు మీరు అనుకుంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డ బ్రతుకు దినములన్నిటిను నీ యొక్క కృపాక్షేమంలో ఆ బిడ్డ ఉంచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆ బిడ్డ అనుకూలమైనటువంటి రీతిలో పెరిగి మంచి ఫలములు ఫలించి నీకు అనుకూలమైన బిడ్డగా ఈ రాజ్యానికి వారసుడిగా ఉన్నట్లు దీవించి ఆశీర్వదించమని, గుడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ నీకు మహిమకరంగా జరిగినట్టు దీవించి కాపాడమని, మంచి వాతావరణం మాకు అనుగ్రహించినారు, లైట్ను మాకు అనుగ్రహించినారు తండ్రి. సాధారణ యొక్క శోధన కలగకుండా నీ యొక్క ఆత్మను ఈ ప్రాంతంలో సంచారం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలుసుకుంటూ అన్ని విధంగా మమ్మల్ని దీవించి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబా. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రసన్న గారు మధ్యలో ఉన్నారు. పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. భోజనాలు ఉన్నాయి, మీరందరూ తృప్తిగా భోజనం చేసి బిడ్డని ఆశీర్వదించి వెళ్ళాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుడు ప్రారంభం నుండి ఇప్పటి వరకు మంచిగా పాటల్లోనూ అదేవిధంగా వాక్య సందేశంలోనూ గ్రీటింగ్స్లోనూ దేవుడు తోడుగా ఉన్నాడు. మరి చివరిగా అందరం కూడా పరలోక ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమాలు ముగించుకుందాం. పరలోక పొందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తం పరలోక మందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థుల ప్రకారం మనము క్షమించుము, మమ్మల్ని శోధనలో నుండి కీటిని తప్పించుము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమను నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమయు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు అదేవిధంగా ఈ సమయంలో నూతన సంవత్సరం దయాకిరీటాన్ని అనుగ్రహించబడినటువంటి ఐజాక్ ఆరోన్ వారి తల్లిదండ్రులకు, కుటుంబస్తులకు, మనందరికీ, మన సంఘములకు ప్రభు యొక్క రాకడ వరకు సదాకాలం తోడేయండి, నిత్యంతము పర్యంతము కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా వాతావరణాన్ని అనుకూలపరిచి ఆరోన్కి స్వస్థతనిచ్చి అన్ని సమకూర్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన బంధువులకు, నా రక్త సంబంధికులకు దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు తోడుగా ఉండి అన్ని నాకు సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భోజనాలు సిద్ధపరిచున్నాయి, మీరు అందరూ భోంచేసి ఆరెల్ని మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమించుచున్నావా నా కలువరి దృశ్యము చూసితివే, ప్రేమింపగలేవా నా కలువరి దృశ్యము చూసితివే, ప్రేమింపగలేవా ప్రేమించుచున్నావా నన్ను ప్రేమించుచున్నావా నా కలువరి దృశ్యము చూచితివే, ప్రేమింపగలేవా.
పాపమును తీర్పా నీ పాపమును మోసే నీ శాపమును తీర్పా నీ పాపమును మోసే రక్తం సిలువపై కార్చితివే ప్రేమింపగాలేవా ప్రేమించుచున్నావా నన్ను ప్రేమించుచున్నావా నా కలువరి దృశ్యము చూసితివే ప్రేమింపగాలేవా ప్రేమింపగాలేవా నీ కొంత సమయములో నీ చింత సమస్యలతో నీ కొంత సమయములో నీ కొంత సమస్యలతో నీ చెంత చేరిక పాడి తినే ప్రేమింపగాలేవా ప్రేమింపగాలేవా ప్రేమించుచున్నావా నన్ను ప్రేమించుచున్నావా నా కలువరి దృశ్యము చూచితివి ప్రేమింపగాలేవా ప్రేమింపగాలేవా నన్ను బలపరచువాడు నాలో ఉండగా
అబ్బాయి వస్తుందిగా ఈ రాజ్యం శాశ్వత రాజ్యం, ఈ పరిపాలన తరతరములు నిలుచును. అది యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరకును, అది మోక్ష మార్గం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది, పరిశుద్ధ రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారిది, పరిశుద్ధ రాజ్యం వారిది. అది యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరకును, అది మోక్ష మార్గం. ఆకలి లేదు, దాహము లేదు, పరలోకమన్నాను యేసు మనకు దయచేయును. దుఃఖము లేదు, ఇక మరణము లేదు, నిత్య జీవాన్ని మనకు ఇచ్చును. ఇక చింతయేల మానవ, ప్రభు యేసుని చేరవ. ఇక చింతయేల మానవ, ప్రభు యేసుని చేరవ. అది యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరకును, అది మోక్ష మార్గం. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ పరిపాలన తరతరములు నిలుచును. అది యేసు రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య జీవం దొరకును, అది మోక్ష మార్గం. మా హిందీ వాళ్ళు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. బయలుదేరాలి మేము ఉదయం నుండి. చూడాలని
వచ్చిన నీ జ్ఞానం అందించాలని నాకున్నవన్నీ నీ ప్రేమయంతో కొనవాలి. సాగిపోతున్నారు నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నారు నిన్ను చేరాలని. సాగిపోతున్నారు నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నారు నిన్ను చేరాలని. గమ్యంలో చేరాలని, నీతో ఉండాలని పగలు రేగి పరవశించాలని. ఈ నీవేళ కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని.